స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం. సంక్షేమం అభివృద్ధి లక్ష్యం. మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న గవర్నర్ నజీర్. పోలవరాన్ని పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. పాలన గాడిని పెడుతున్నామన్న గవర్నర్. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన వైసీపీ. సభ నుంచి వాకౌట్. ప్రతిపక్షాన్ని గుర్తించాలని డిమాండ్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి విలువ లేదా? ప్రజల గొంతుక వినిపించేది విపక్షమే. జనం ఇబ్బందులు పట్టవా అన్న బొత్స. జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు కాదు. దురాశ పనికిరాదంట సోమిరెడ్డి. అంతు చిక్కని ఆచూకీ. కానరాని 8 మంది జాడ. ఎస్ఎల్బీసీలో నాన్ స్టాప్ రెస్క్యూ. రెస్క్యూ ఆపరేషన్ పై రేవంత్ ఆరా. వివరాలు తెలుసుకుంటున్న సీఎం. అన్ని ప్రయత్నాలు కొనసాగించాలని ఆదేశం. భరోసా ఇవ్వాల్సిన సీఎం బాధ్యత మరిచారు. టన్నెల్ ప్రమాదంపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎస్ఎల్బీసీ రెస్క్యూపై కేటీఆర్ ట్వీట్. జీవో నెంబర్ 317పై రాజకీయం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. నిరుద్యోగులు ఆందోళన చెందొద్దన్న పొన్నం. వల్లభనేని వంశీకి పీటీ వారెంట్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో జారీ. కిడ్నాప్ వ్యవహారంలో ఇప్పటికే రిమాండ్. హత్య కేసులో 5గురికి జీవిత ఖైదు. అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు. స్నేహితుడిని చంపిన కేసులో శిక్ష. హుజూరాబాద్ లో దొంగల బీభత్సం. ఇంట్లోని వ్యక్తులపై దాడి. 80 తులాల బంగారం, 7 లక్షల నగదు చోరీ. నర్సీపట్నంలో ఆక్రమణల కూల్చివేత. కక్షపూరితమన్న వైసీపీ నేత. భారీగా పోలీస్ బందోబస్తు. ఫ్యాన్సీ షాప్ లో మంటలు. 3 లక్షలకు పైగా ఆస్తి నష్టం. పల్నాడు జిల్లా నకరేకల్లో ఘటన. తరలి వస్తున్న మిర్చి బస్తాలు. ఏనుమాముల మార్కెట్లో భారీ నిల్వలు. వెంటనే కొనాలంటున్న రైతులు. తమిళనాడులో మరో పథకం. అందుబాటులోకి 1000 మెడికల్ షాపులు ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్.